హలో గైస్, వెల్కమ్ టు లర్నింగ్ సక్సెస్ఫుల్లీ. మన ఛానల్కి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ మనం జావాలో ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ కావాలంటే స్క్వేర్కి ఏమి ఉంటుంది, ఓన్లీ సైడ్ ఒకటి ఉంటుంది. సైడ్తోనే మనం అన్ని ఫార్ములా చేస్తాం. సో సైడ్ ఎలా, ఇంట్ సైడ్ ఈక్వల్ టు స్కానర్ ఇన్ తీసుకున్నాం కదా, ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, స్కానర్ యొక్క ఇన్స్టాన్స్ తోని కాల్ చేసుకున్నాం. సో దీనికన్నా ముందు మనకి అవుట్పుట్లో మనకి ఎంటర్ వాల్యూ ఆఫ్ సైడ్ అని కనిపించాలి కాబట్టి సింబల్ పెట్టేద్దాం. సో అప్పుడు మనకు చూడడానికి క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఏరియా ఎలా చూద్దాం. ఇంట్ ఏరియా ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి, సైడ్ ఇంటూ సైడ్. ఓకే, ఏరియా స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ దీన్ని ఏం చేద్దాం, ప్రింట్ చేద్దాం. అవుట్పుట్లో ప్రింట్ ఎలా చేస్తాం, ప్రింట్ ఎలా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ గివెన్ సైడ్, ఇక్కడ సైడ్ రాద్దాం. సైడ్ ఈక్వల్ టు అని పెట్టేసి ఇక్కడ ఏరియా. సో ఏరియా వచ్చేసింది మనకి. నెక్స్ట్ పెరిమీటర్ కనుక్కోవాలంటే ఇంట్ పెరిమీటర్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ పెరిమీటర్ ఎంత, 4 ఇంటూ సైడ్. సో 4 ఇంటూ. ఓకే, రాసుకున్నాం. నెక్స్ట్ దీన్ని అవుట్పుట్లో మనం ప్రింట్ చేద్దాం, పెరిమీటర్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. ఓకే ఓకే, ఎంటర్ వాల్యూ ఆఫ్ సైడ్ అని వచ్చింది. 10 అని తీసుకుంటున్నాం. వేర్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ గివెన్ సైడ్ 10 ఈక్వల్ టు 100. సో మనకి సైడ్ ఇంటూ సైడ్ 10 ఇంటూ 10 100. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ గివెన్ సైడ్ 10, 4 ఇంటూ ఎల్ వచ్చేసి 4 ఇంటూ సైడ్ వచ్చేసి ఎంత, 40. సో మనకి ఫార్ములా కరెక్ట్ వర్క్ అయింది. సో ఇది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయింది అని అనుకుంటున్నాను. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లేరు కదా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమండి. సో థ్యాంక్ యూ గైస్.